నమ శివాయ. ఇవాళ మేము నర్సాపేట మండలంలోని వల్లభ చెరువు దగ్గర ఉన్న పద్మావతి నగర్లోని కేదారేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే వచ్చాము. ఎక్కడ దొరకని ప్రశాంతత అయితే నాకు ఈ శివాలయంలో దొరికిందని చెప్తాను. చుట్టూ పచ్చదనం, శిల్పాలతో చెక్కిన రాతి స్తంభాల మధ్య ఆ శివయ్య దర్శనం నిజంగా ఒక అద్భుతాన్ని చూసినట్టుంది. 2 కళ్ళు చాలవేమో ఈ శివాలయాన్ని చూడడానికి. పైన ఎలాంటి రూపు లేదు, ఆ శిల్పాలతో చెక్కిన స్తంభాల మధ్యనే ఉంటాడు. ఏమనుకొని చెక్కారో కానీ ఒక అద్భుతాన్నే చెక్కేశారు. ఈ టెంపుల్ని రీసెంట్ టైంలోనే కట్టారంట. అండ్ ఇది సోమసూత్ర అంటారు. అంటే ఆ శివునికి అభిషేకం చేసిన నీళ్లు ఈ సోమసూత్ర ద్వారా వెళ్తాయి. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ సోమసూత్ర దాకా వెళ్ళి అండ్ రిటర్న్ వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకుంటే ఒక ప్రదర్శన పూర్తయినట్టు మాకు ఇక్కడ ఉన్న ధర్మకర్త చెప్పాడు. ఇక్కడ ట్యాంక్ని కూడా శివాకారంలోనే కట్టారు. ఇక్కడ మన కాలభైరవుని దర్శించుకుంటాము. మీరు కనుక పల్నాడు డిస్టిక్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ శివాలయాన్ని దర్శించుకోండి. మీరు మీ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ని యాడ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక్కడ నాగమయ్య తండ్రి అలాగే 2 గణపతులను మనం దర్శించుకుంటాం. రాజగణపతి అలాగే లక్ష్మీ కుబేర స్వామి గణపతిని దర్శించుకుంటాము. మా అమ్మ అయితే ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటా, నేను రాను, ఒక అద్భుతాన్ని చూపించావు నాకు ఇవాళ, చాలా థ్యాంక్స్ అంది. బట్ ఈ టెంపుల్ 11 దాకే ఓపెన్లో ఉంటుందంట. మా అదృష్టం ఏంటో ఇవాళ 12 అయినా ఈ గుడిని క్లోజ్ చేయలేదు. శివ ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా, ఆ శివయ్య ఆజ్ఞ ఉందనుకుంటా మాకు ఆ శివయ్య దర్శనం జరిగింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.